నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులుగా కూనదరాజు మురళీకృష్ణంరాజు ఉపాధ్యక్షులుగా గొబ్బల మారాజు ఏకగ్రీవ ఎన్నిక మహిళలకు ఉచిత బస్ అమలుపై స్పందించిన మంత్రి రాంప్రసాద్ జనవరి నెలలోనే ఈ పథకం అమలు దిశగా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పెదమీరంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ సవాల్ గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్నికల అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎంపికకు ఎన్నికల అధికారి టి రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. 20 మంది నీటి పంపిణీ సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షులు జిల్లా ప్రాజెక్టు కమిటీకి అధ్యక్షులుగా కూనదరాజు మురళీకృష్ణంరాజును ఉపాధ్యక్షులుగా గొబ్బల మారాజును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు కూనదరాజు మురళీకృష్ణంరాజు ఉపాధ్యక్షులు గొబ్బల మారాజు ఎన్నికైనట్లుగా జేసీ టి రాహుల్ కుమార్ రెడ్డి ఎన్నికల ధ్రువపత్రాలను అందజేశారు. ప్రాజెక్టు కమిటీకి అధ్యక్షులుగా ఎన్నికైన అధ్యక్షులు కూనదరాజు మురళీకృష్ణంరాజు అనాకోడేరు నీటి పంపిణీ సంఘానికి అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన గొబ్బల మారాజు నర్సాపురం నీటి పంపిణీ సంఘానికి అధ్యక్షులుగా డిసెంబర్ 17న జరిగిన ఎన్నికల్లో ఎంపిక కావడం జరిగింది. గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా కూనదరాజు మురళీకృష్ణరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. కేవలం ఒక నామినేషన్ వచ్చిందండి. గోదావరి పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ గా గొబ్బల మారాజు గారిని ఏకగ్రీవంగా మీరందరూ ఎన్నుకోమని ప్రతిపాదించారు. దాన్ని యాక్సెప్ట్ చేస్తూ చైర్మన్ గా కూనదరాజు మురళీకృష్ణరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్ గా గొబ్బల మారాజు గారిని ఎన్నికైనట్లుగా ప్రకటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకి ఏదైతే వ్యవసాయ రైతులకు కానీ అక్వా రైతులకు కానీ వివిధ రంగాలకి అవసరమైనటువంటి నీటి సంఘాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ జరపడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఈరోజు ఇనామస్గా అన్ని వర్గాలు ఎన్డీఏ కూటమిలో భాగంగా అన్ని వర్గాలు అందరూ ప్రజల సహాయ సహకారంతో ఫస్ట్ నీటి వినియోగదారు సంఘాలు కానీ అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ కమిటీస్ కానీ ఎలక్షన్ జరగడం జరిగింది. ఈరోజు 20 మంది డిస్ట్రిబ్యూటర్ కమిటీకి సంబంధించి గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి సంబంధించి వెస్టర్న్ డెల్టాకి సంబంధించి ఏకగ్రీవంగా ఎన్డీఏ కూటమి అందరూ కూడా కలిసి పీసీ ఏదైతే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉన్నారో చైర్మన్ కూనదరాజు మురళీకృష్ణరాజు గారికి ఇవ్వడం జరిగింది. ఆ సహకరించినటువంటి ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గొబ్బల మారాజు గారు ఎన్డీఏ కూటమి సంబంధించి ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఆయన కూడా ఏకగ్రీవంగా అందరూ కూడా ఎలక్షన్ జరిగింది. అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు
జనసేన అదేవిధంగా బీజేపీ అందరు ప్రజలు రైతాంగానికి అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలుపై రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. విశాఖలో ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్ ను మంత్రి ప్రారంభించారు. కార్గో సర్వీస్ ను డోర్ డెలివరీ ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రజలకు సేవ చేసే సిబ్బంది మరింత చేరువ కావడానికి డోర్ డెలివరీ సేవలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మంచి బస్సులను ప్రయాణికుల కోసం సిద్దం చేశామన్నారు. కొద్ది రోజుల్లో 500 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టీసీ యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసిన ప్రయాణికులకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ మహోత్సవంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు ఏపీఎస్ఆర్టీసీలో భాగంగా అయిన కార్గో సర్వీసెస్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా, ఇంకా సంపూర్ణంగా ప్రజల పక్షాన పనిచేసే విధంగా ఈరోజు డోర్ టు డోర్ డెలివరీ సర్వీస్ ను ఇక్కడ వైజాగ్ ద్వారకా టెర్మినల్ లో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఏపీఎస్ఆర్టీసీకి ప్రజలకు ఒక విడదీయని అనుబంధం ఉంది. కుగ్రామాల నుంచి పట్టణాల వరకు పేద ప్రజల కోసం, అలాగే ఎవరైతే విద్యార్థులు అలాగే మన వృద్ధులకైతేనే ప్రతి ఒక్కరికి సేవలు అందించే మొట్టమొదటి సిస్టంలో ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉంటుంది. ప్రజాసేవ అలాగే ప్రజలను వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చే విధంగా ఏపీఎస్ఆర్టీసీలో రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం కొత్తగా ఏవైతే సౌలభ్యంగా ప్రజలకు ఉంటాయో ఆ చర్యలన్నీ తీసుకునేదానికి ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా దెబ్బతింటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలు మా దృష్టికి వచ్చినవన్నీ ఏపీఎస్ఆర్టీసీ మనుగడకు దోహదపడతాయో అవన్నీ చేసేదానికి యాజమాన్యం ముందుకు వస్తా ఉంది. దానిలో భాగంగానే గత 2 రోజుల ముందే చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఏదైతే సమస్య నైట్ అలవెన్స్ ఉంటుందో దాన్ని కూడా ఒక జీవో తీసుకుని వచ్చి కార్మిక సోదరులు డ్రైవర్స్ కు మంచి చేసే విధంగా చర్యలు తీసుకున్నామంటే అదంతా ఈ ప్రభుత్వం ఘనత అని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నా మాటల్లో చెప్పాలంటే, ఒక సంస్థ మనుగడ ఉండాలంటే దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ దాంట్లో ప్రయాణికుడు అలాగే కార్మికుడు 2 కన్ను లాంటి వాళ్ళు. ఎప్పుడైతే కార్మికుడు సంతోషంగా ఉంటే అప్పుడే ఆ సంస్థకు మనుగడ ఉంటుంది. ఆ సంస్థలో పనిచేసే వాళ్ళు బాగుంటేనే ఎవరైతే ప్రయాణికుడు ఉంటారో వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేదానికి కూడా భద్రత, నిబద్ధత కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మేము ఈ సంస్థను కాపాడుకుంటాం. ఇక్కడున్న ప్రయాణికులకు ప్రయారిటీ ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అండగా ఉన్నారని ఉండి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమీరం పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ ను కట్ చేసి వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు గణేష్ నరాంబాబు, పీవీఆర్కే ఆంజనేయరాజు, నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు వేగేసిన జయరాం కృష్ణంరాజు, పెనుమస ప్రసాదరాజు, పెనుమస రంగరాజు, సర్పంచ్ గాలి సామ్రాజ్యం, కటిక శ్రీదేవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రీతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎంతో పండుగలాగా జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఉండి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలోని కూడా ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నందుకు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానికి కూడా ఈ సందర్భంగా మరి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ ఆయన పదవిలో లేకపోయినా సరే ఆయన ముఖ్యమంత్రిగా పేద ప్రజల కోసం చేసిన సేవలన్నీ కూడా ఇవాళ ప్రజలందరిలోనే ఉన్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు వారి అవసరాల కోసం అధికారం ఎటువంటి అటువంటి తప్పించి ఇవాళ మరి స్వచ్ఛందంగా ఇంతమంది ఈ కేక్ కటింగ్కి హాజరయ్యి వచ్చారంటే కూడా అందరి మనసుల్లోని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అందరికీ ఇక్కడికి వచ్చి ఎంతో పండుగగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఎవరు మంచి చేస్తే వారికి ప్రజల అండదండలు ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ ఏదో మరి మోసం చేయటం వల్ల మరి ఏ కారణాల వల్ల ఇవాళ ప్రజలు
తప్పుడు అడుగు వేసినా ఇప్పుడు అందరూ తెలుసుకునే స్థితిలో ఉన్నారు. ఎవరైతే వారి కష్టాలను తెలుసుకుని చక్కగా పరిపాలన చేస్తారు అలాంటి నాయకుడికి భవిష్యత్తు అంతా కూడా బాగుంటుంది. తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో మరి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి రావడం ఖాయం. అదే కాకుండా మనం అధికారం ఇవాళ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు కాబట్టి మరి అవన్నీ నెరవేరుస్తారో లేదో మనం చూసి తర్వాత ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు కాబట్టి మనం సమయంతో ఉంటూ ఎవరైనా మన కార్యకర్తలకు మనం అండగా ఉంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా మరి ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రికి చేసిన వారు ఎవరికి కూడా జరగనట్టుగా ఇవాళ పదవి లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ప్రజలు అండగా ఉన్నారనడానికి జన్మదినం వేయట్లేదు. దానికి కారణం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయల వ్యయంతో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ని నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పెద్దాపురం పట్టణ ప్రాంతంలో ఏలూరు రిజర్వాయర్ కార్యాలయం సమీపంలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి కేటాయించిన సుమారు 5 ఎకరాల స్థలాన్ని కూటమి నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, కాండ్రకోట టీడీపీ నాయకులు ఎలిశెట్టి నాని, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గాని ఈ ఇన్ఛార్జ్ గారు అయితే ఆయనంతా కూడా డూప్లికేట్ ఎమ్మెల్యేగా యాక్ట్ చేసి ఇవాళ ఏమీ చేయకుండా అది అనుభవించి ఇవాళ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఇక్కడ పెద్దాపురం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు ఈ 14-19లో చేసిన కార్యక్రమం మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ కూడా నేను పూర్తి చేస్తున్నాం. ఇక్కడ రెసిడెన్స్ స్కూల్ ఇవ్వాలని 2 సైట్లు ఇక్కడ 5 ఎకరాలు ఇచ్చినప్పుడు ఒక 5 ఎకరాలు ఉంచడం జరిగింది. ఒక 5 ఎకరాలు హౌసింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ 5 ఎకరాలను కూడా 40 కోట్లతో రెసిడెన్స్ స్కూల్ బీసీ రెసిడెన్స్ స్కూల్ ఇలా శాంక్షన్ చేసి ఇలా ప్రభుత్వం ఇచ్చింది. దీని మీద ఇవన్నీ కూడా డిపిఆర్ అన్ని తయారవలసిన అవసరం అన్ని తయారైందని పరిమాణం. ఇలా కాకినాడ నుంచి వ్యామగిరి వరకు కూడా నేషనల్ హైవేకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రూట్ ఇవ్వడం జరిగింది. ఆ రూట్ లో డిపిఆర్ కింద 4,50,00,000 గారు ఇచ్చి సర్వే చేయమని చెప్పి ఇచ్చేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మనం అనుకోని రోడ్డు పెద్ద రోడ్డు వచ్చింది. అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అనేక కార్యక్రమాలకు పూర్తయిన కార్యక్రమాలని అంటే మా టైంలోనే ఇంకా ఈ జగన్ గారి ముట్టుకోలేదు. ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లాలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుపవై కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణంలోని కరణాలు వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవస్వామి దేవస్థానం, కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుపవై కార్యక్రమాన్ని సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో తెల్లవారుజామున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.